జూబ్లీస్ లో కాంగ్రెస్ గెలుపు అనేది చాలా మంది వాళ్ళు ఉబ్బి తబ్బిబ్బైపోతున్నారు. కానీ వాపం చూసి బలపనుకుంటున్నారు. ఎందుకంటే అక్కడ జూబ్లీస్ లో గెలిచింది కాంగ్రెస్ పార్టీ కాదు, అభ్యర్థి ఎంఐఎం పార్టీ. ఎందుకు నేను ఈ మాట అంటుంటానంటే జూబ్లీస్ అనేది పి జనార్దన్ రెడ్డి టైం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ కంచుకోవటం. ఈ కాంగ్రెస్ గెలుపులో మెగా బడ్జెట్ ఉంది, దాదాపు 200 కోట్ల బడ్జెట్. అజరుద్దీన్ గారిని మినిస్టర్ గా చేయటం, అదే విధంగా అర్ధబలం అంగబలం ఆయన గెలుపు కారణమైంది కానీ కాంగ్రెస్ పార్టీది కాదని స్పష్టంగా మీకు తెలియజేయదలుచు. బారాస గురించి చెప్పనక్కర్లే, వాళ్ళ దగ్గర టన్నుల కొద్ది డబ్బులు ఉన్నాయి, పెద్ద భారీ బడ్జెట్ పెట్టారు. బీసీ ఈ స్థానిక ఎన్నికలు బీజేపీ పార్టీ తరఫున కాంగ్రెస్ పార్టీని మేము డిమాండ్ చేస్తున్నాము. మీరు అభయ హస్తం మేనిఫెస్టోలో బీసీ డిక్లరేషన్ లో 50 హామీలు బీసీలకు ఇవ్వటం జరిగింది. అందులో మొదటి హామీ కులగణన చేసి 42% బీసీలకు, అందరూ ముస్లింలు కాదు బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోతామని మీరు హామీ ఇవ్వటం జరిగింది. మీరు 42% బీసీ రిజర్వేషన్స్ చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా కల్పించకుంటే ఎన్నికల పోతే మాత్రం మేము తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. ఇది కేవలం బీహార్ ఎలక్షన్ కొరకు చేసినటువంటి డ్రామా అని అనిపిస్తుంది. ఎందుకంటే బీహార్ ఎలక్షన్ ముందట వరకు మంత్రులు, ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకులు అందరూ మంగమ్మ శపథం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో 42% అయినాకనే చేస్తామని. బీహార్ లో చావు దెబ్బ తినగానే తెలంగాణ మోడల్ మర్చిపోయి ఇప్పుడు స్థానిక ఎన్నికలు పెడతాం, పార్టీ పరంగా ఇస్తాం. పార్టీ పరంగా నువ్వు ఇచ్చేది ఏంద్రబాయ్? పార్టీ పరంగా సార్థకత ఉండదు. ఈ రోజు కోర్టులో అది ఉన్నది. మీకు నిబద్ధత ఉంటే మంచి లాయర్లను పెట్టి కోర్టులో ఎదుర్కోండి, అవసరమైతే సుప్రీంకోర్టుకు అప్పీల్ చేయండి. కానీ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే, చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాలని బీజేపీ హెచ్చరిస్తుంది. హైకోర్టులో పెండింగ్ ఉండగా నిన్న ఒక మంత్రి మేము అనుకుంటున్నాము, పార్టీ పరంగా ఇవ్వాలనుకుంటున్నాము, ఈ సొల్లు కబుర్లన్నీ వినటానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరు. ఈ రోజు కోర్టులో నడుస్తుంది. మీరు చేసినటువంటి తెలంగాణ జనగణన కులగణన ఇప్పటి వరకు పబ్లిక్ డొమైన్ లో మీరు పెట్టలేదు. బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. అందుకొరకు ముగించే ముందు మరోసారి డిమాండ్ చేస్తున్నాము. బీజేపీ పార్టీ తరఫున ఒకటి, చేసినటువంటి కులగణన వెంటనే బహిర్గతపరచాలి. 42% చట్టబద్ధత కల్పించిన తర్వాతనే స్థానిక ఎన్నికలకు పోవాలి.